పోతరాజు క్వశ్చన్స్ అడుగుతాం కదా. నువ్వు అక్కడ అంటలేగా నాలుగు జరగండి. మాట్లాడుతానే వచ్చే ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు చెప్తున్నారు 1000 రూపాయలు ఎంతో 700 నుంచి 1000 రూపాయలు ఇస్తూ డబ్బు ఇచ్చి మరీ తెచ్చి ఈరోజు నా ఇంటి ముందు డ్యాన్స్ ఆడేటువంటి కార్యక్రమం చూస్తున్నా. ఎప్పుడన్నా ఉందా గతంలో? ఎక్కడన్నా ఏదన్నా ఎవరిదన్నా ఇంటి ముందుకెళ్ళి డ్యాన్స్ చేసే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఎప్పుడన్నా జరిగాయా? అదేవిధంగా ఈరోజు మా కుటుంబం యొక్క తోటల్లోకి ఈరోజు మా తోటల్లోకి రావటం, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్ళైనప్పుడు ఇచ్చినటువంటి మా ఆడపిల్లలకి పెళ్ళైనప్పుడు ఇచ్చినటువంటి పొలాలలో కూడా ఒక బ్లేడ్ బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని, పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చి నా తోటలోనే మాకు అమ్మేపించి నా తోటలోనే వాళ్ళతో ముందు తాగిస్తూ నా తోటలోనే బిర్యానీలు తింటూ ఈరోజు భయపెట్టాలని చూసేటువంటి ప్రయత్నం ఎంత దేనికి జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నా. కేవలం నన్ను డీఫేమ్ చేయాలి. ఈరోజు 2017లో అబ్బాయి చౌదరి నియోజకవర్గంలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తిరుగులేని శక్తిగా తయారు చేసుకోవటం జరిగింది. ఇదంతా కూడా ఓర్వలేనటువంటి విషయం. ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, నాకొక్కరికైనా ఆడపిల్లలు ఉంది, మీకు లేరా? ఈరోజు ఎప్పుడు కూడా మీకు ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారు, రేపు ప్రజలు ఆశీర్వదిస్తే మేము మళ్ళీ శాసనసభ్యులుగా వస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం ఏంటి ఉండేది? ముఖ్యంగా రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో మేము పంపించలేమా? అదే పద్ధతి మేము చేయాలనుకుంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మీ రాజకీయ పబ్బం కోసం ఇది కేవలం ఒక డైవర్స్ ఈ విధంగా అబ్బాయి చౌదరి ఇంటి ముందు కనుక ధర్నాలు ఇలాంటివి మనం చేస్తే ఈ నియోజకవర్గం మనం ఏం చేసినా చెల్లుద్దు అనేటువంటి ఒక అందరినీ కూడా డైవర్ట్ చేసేటువంటి రాజకీయం జరుగుతూ ఉందని అనిపిస్తుంది. రాజకీయ కక్షలు ఉండకూడదు ఈ నియోజకవర్గం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో, ఈరోజు ఏం జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నా. 9 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈరోజు పేదవారు ఏ పార్టీలో ఉన్నా పేదవారు కాదా? ఎందుకు మనం పెన్షన్ ఆపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఈరోజు మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది మీ సూపర్ 6? ప్రశ్నిస్తామని సరే 9 నెలలు అయింది. ప్రభుత్వం గురించి మేము అప్పుడే దలుచుకోవాలా. ఇంకా మీకు టైం ఉంది కాబట్టి చేయండి, మంచి చేయండి, మంచి చేస్తారని భావిస్తూ ఉన్నాం. మేము కూడా 9 నెలలు అయింది కాబట్టి మేము ప్రభుత్వం గురించి అప్పుడే విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? ఏంటి ఈ నియోజకవర్గానికి నాకు వచ్చే అర్హత లేదా? నేను ఇక్కడ పుట్టినవాడిని కాదా? ఈరోజు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చేసినటువంటి నేను ఈ నియోజకవర్గంలో వచ్చి ఏదన్నా గ్రామానికి వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? ఈరోజు మా ఎంపీటీసీ చనిపోతే ఆ గ్రామానికి వెళ్ళి పలకరించాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? ఈరోజు మా ఎంపీపీ గారి వాళ్ళ మామయ్య గారు చనిపోతే మీ పర్మిషన్ తీసుకుని నేను ఆ గ్రామానికి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి ప్రవర్తన ఉంటే మీరు నియోజకవర్గంలో మీరు తిరిగేవారా? మేము ఉన్నప్పుడు మీరు తిరగకూడదని, మీరు ఉన్నప్పుడు మేము తిరగకూడదనేటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచి వచ్చిందని అడుగుతూ ఉన్నా. నిన్న ఏం జరిగింది? మేము ఎక్కడికి వెళ్ళాం నిన్న? ఈరోజు పెళ్లి చేసుకుంటూ పద్మావతి కళ్యాణ మండపంలో వారి కుటుంబం ఎప్పటి నుంచో మాకు సాన్నిహిత్యం ఉండి వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తే ఎంపీ శ్రీధర్ గారి కుటుంబ సభ్యులు పెళ్లి ఉంటే ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఆ పెళ్లికి వెళ్ళటం జరిగింది. మొట్టమొదటిగా నేనే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాను. నేను పెళ్లి నుంచి అక్కడికి వెళ్ళంగానే అక్కడ శుభ్రంగా జనసేన రమేష్ గారు, మన చల్మల్శెట్టి రమేష్ గారిని ఎందుకంగానే అక్కడే ఉన్నారు. వారిని నేను పలకరించాను. కొంచెం ముందుకు వెళ్తే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వారిని పలకరించాను. ఆ ముందుకు వెళ్తే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు రాము గారు ఉన్నారు, గుడివాడ ఎమ్మెల్యే గారు, వారిని పలకరించాను. ఆ తర్వాత నేను అక్షింతలు వేయడానికి వెళ్ళి అక్షింతలు వేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు
రాము గారు వెంట తిరిగి అబ్బాయి చౌదరి గారు వచ్చారు మాట్లాడారా అంటే, మాట్లాడాను అబ్బాయి చౌదరి గారితో అని ఆయన చెప్పారు. ఆ తిరిగినప్పుడు నేను చూడటం జరిగింది ప్రభాకర్ అక్కడికి వచ్చాడని. తిరిగినప్పుడు రాము దగ్గర ప్రభాకర్ నుంచుని ఉన్నాడు. నేను రాముతో నైస్ మీటింగ్ అన్నా, మళ్ళీ కలుద్దాం అనుకున్నాం మేమిద్దరం. అది ఆయన ఒక ఎన్ఆర్ఐ, నేను ఒక ఎన్ఆర్ఐగా పలకరించుకున్నాం. నేను స్టేజ్ మీద నుంచి దిగి కిందకు వచ్చేసరికి అక్కడ మా ఏపూరు నుంచి, మా పక్కన ఉన్నటువంటి అప్పనవేడి నుంచి, అదేవిధంగా ఒంగూరు నుంచి కొంతమంది మా అక్కడ ఉన్నటువంటి చిన్నారులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దవారు కానీ వచ్చి పలకరిస్తూ ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపల జేపీ గారు వీళ్ళంతా, ఏలూరు జేపీ గారు వీళ్ళందరూ వచ్చారు. వారితో నుంచుని మాట్లాడుతున్నా. నేను అప్పటికే జేపీ గారు మేము అనుకున్నాం, సరే ఒక 5 నిమిషాలు టైం ఇద్దాం, వీరు వెళ్ళిపోతారు కదా, వెళ్ళాక మనం వెళ్దాం, మనము పెళ్లి కార్యంగా వచ్చాం కాబట్టి అని చెప్పి మేము 5 నిమిషాలు అక్కడే నుంచుని ఉన్నాం. ఆయన వెళ్ళి కారు ఎక్కారు అన్నాక మేము నడుచుకుంటూ మేము కూడా బయటికి రావటం జరిగింది. బయటికి వచ్చినసరికి మేము అటు నుంచి రాము గారు ప్రభాకర్ని ఎక్కించి ముందుకు వస్తూ ఉన్నాడు. వస్తూ మళ్ళీ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను రాము గారు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. నాతో పాటే బాబు గారు ఉన్నారు, జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు గారు ఉన్నాడు. అందరూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం సరదాగా. ఈ లోపల అక్కడ అరుపులు కేకలు వినపడుతూ ఉన్నాయి. ఎవరో వచ్చి అంటే ప్రభాకర్ అరుస్తున్నాడంటే, మామూలుగా అరుస్తూ ఉంటాడు కదా, అరుస్తున్నాడేమో అనుకున్నా. లేదన్నా మన కారు ఏదో అడ్డొచ్చిందని అరుస్తున్నారు అన్నారు. కొంచెం ముందుకు నేను నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి అప్పటికే ఏదో ఒక కర్ర తీసుకుని ఒక అంటే అసలు చెప్పలేనటువంటి భాషతో అక్కడ ఉన్నటువంటి అసలు ఎవరనేది చూడట్లేదు. ఆయన విచక్షణ మరిచి ఒక శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు కూడా లేకుండా అక్కడ ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు, ఆడవారు, వారు అటువైపు నుంచి ఉన్నారు. నేను వస్తూ కూడా వాళ్ళని పలకరించాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. చిన్నారులు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు, నాతో పాటు రాము గారు ఉన్నారు. ఇంక నేను చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళకి రాము గారి చూసి ఆయన కూడా ఆశ్రయించుకుని లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. నాతో పాటు అక్కడ చలమలశెట్టి రమేష్ గారు ఉన్నారు, జేపీ గారు, నేను నుంచునే ఉన్నాం అక్కడ. ఇతను ఆ కర్రపై ఏదో పట్టుకుని బాబు గారిని వీళ్ళని వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. ఇది తప్పు అని చెప్పి జేపీ గారు వారించడం, చలమలశెట్టి రమేష్ గారు కూడా చెప్పడం, అక్కడ ఉన్న ఆడపిల్లలు చెప్పటం, ప్రత్యేకించి నువ్వు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనటం, సెల్ ఫోన్లు లాక్కుని కారుల్లో పడేయటం, అక్కడ వీడియోలు ఎవరన్నా తీసారా అని. నేను కూడా ఆ సెల్ ఫోన్ లాక్కోవటం ఏంటి తప్పు అంటే 2 ఫోన్లు బయటికి ఇచ్చేయటం, ఇంకొన్ని 2 ఫోన్లు పట్టుకుని అక్కడి నుంచి భూత పురాణం తిట్టుకుంటూ ఆయన వెళ్ళిపోవటం. అంటే నేను అడుగుతున్నా, నిజంగా ఇందాక మా డ్రైవర్ గారు చెప్పినట్టుగా ఒక శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరా, ఒక కన్నతల్లిని దూషించాల్సినటువంటి అవసరం ఉందా? అసలు అక్కడ ఏమన్నా సందర్భం ఉందా? ఓకే, ఒకవేళ అసలు మా కారు నేను చూశాను, అది మా కారు కంప్లీట్ రైట్కి ఉంది, ఈయన కారులు 2 ఇలా ఉన్నాయి. అక్కడ సెక్రటరీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి చెక్ చేసుకున్నారు కార్లు వెళ్తాయా లేదా అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి నాయకులు చెక్ చేసుకున్నారు కార్లు వెళ్తాయా లేదా అని చెప్పి. అసలు ఇంకా ఇబ్బంది ఎక్కడ ఉంది? కార్లు శుభ్రంగా, ఇప్పుడు మా కారు అక్కడి నుంచి కదలలేదు ఈయన తిట్టాక, ఈయన కార్లు ఎలా వెళ్ళని నేను ఒకటే అడుగుతూ ఉన్నా. కార్లు అడ్డుగా ఉన్నాయంటే గొడవ జరిగే కార్లు ఎలా వెళ్ళిపోయినాయి? అదే గ్యాప్ కదా, మా కారు ఏం కదలలేదు కదా అక్కడి నుంచి. అంటే ఇది కరెక్ట్ రాజకీయం కాదు, సరైన ప్రవర్తన కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్నారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈరోజు చాలా అసహ్యంగా మాట్లాడుకోవటం జరిగింది. అంటే నేను శాసనసభ్యుడైనా, ఈరోజు ఆయన శాసనసభ్యుడైనా, దెందులూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యులుగా చేసినటువంటి వ్యక్తిని ఆ విధంగా ప్రజలు తిట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. కరెక్ట్ విధానం అని ఎందుకంటాం? అటువంటి ప్రవర్తన ఆయనకు అవసరమా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతున్నాను, నేను ఒక 20 మందితో వెళ్ళాను, నేను ఇందాకే చూస్తూ ఉన్నా, నేను ఏదో బోల్డని కారులతో, నేను అక్కడికి వెళ్ళింది 2 కారులతో, నా ఒక్క కారే లోపలికి వెళ్ళింది, మిగతా కారులు అసలు బయటే ఉన్నాయి, రోడ్డు మీద పెట్టున్నాయి. అసలు కళ్యాణ మండపం లోపలికి కూడా మిగతా కారులు రాలేదే. నేను ఒకే ఒక కారులో వెళ్ళా, నా వెనకమాల ఇంకో కారులో ఉన్నారు. అక్కడి నుంచి పెదకడంలో మా నాయకులు ఎవరో ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్దాము, నేను మళ్ళీ అని చెప్పి వెళ్దాం అనేటువంటి కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. అంటే ఈరోజు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే నేను అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు కూడా చక్కగా వెంటనే స్పందించారు. నేను ఏలూరు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాను, ఏలూరు ఆఫీసులో నేను అక్కడే ఉన్నాను చాలాసేపు. ఈరోజు మా నాయకులందరూ కూడా ఇక్కడ, అంటే ఈరోజు అటువంటి ప్రవర్తన చేస్తే ఎవరు హర్షిస్తారన్న? ఈరోజు ఎవరు అమ్మగారిని తిట్టినా ఎవరు ఒప్పుకోం కదా. ఇంట్లో ఆడపిల్లలను తిడితే ఎవరికైనా బాధ కలగదా? ఈరోజు చాలా బాధ వేసింది నాకు కూడా అక్కడ ఉన్నప్పుడు. అతని యొక్క భాష విధానం, అతను తిట్టే విధానం తప్పు కదా అది. ఎందుకు అలా చేస్తూ ఉన్నాడు? శాసనసభ్యుడు ప్రవర్తించాల్సినటువంటి తీరేనా అది?
ఈరోజు నేను అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని, ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా? ఇది ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీయడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి? ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్లు తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక్క నిమిషం. సరే, అది ఫైరింగ్ చేస్తే మరి అక్కడ బుల్లెట్ దొరకాలి కదా తమ్ముడు. మా చేతులు నాకు ఆ గన్ను ఓకే చెప్పడానికి బాగానే ఉంటుంది, సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనుగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జు చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా? తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఒకే వీడియో వచ్చింది, ఇంకా అనేక వీడియోలు రావచ్చేమో. ఎవరి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది కదా. అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి దగ్గర ఈ పాటికి నేను అక్కడ గన్ను పట్టుకుని షూట్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని మీకు ప్రెస్ మీట్ ఇవ్వగలనా? ఈ పాటి కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అంటే ఈరోజు చెప్పేటప్పుడు కూడా ఒక మాటలు మనం చెప్పేటప్పుడు దానికి ఉందాతనం ఉండాలి. అబ్బాయి చౌదరి ఏంటో మీ అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలకి తెలుసు. అటు సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది కదా. వాళ్ళ ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఉంటుంది కదా, అంతా రికార్డింగ్ ఉంది కదా. నేను కూడా అదే కోరుతూ ఉన్నా, సీసీ రికార్డింగ్ బయట పెట్టండి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ రికార్డింగ్ బయట పెట్టండి. బయట పెడితే అసలు నిజాలు బయటకు వస్తాయి. నిజంగా ఇందాక వచ్చిన ట్రైలర్ మాత్రమే. ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన ప్రవర్తించినటువంటి తీరు, డెఫినెట్గా ఆయన వ్యక్తిగత విషయాలకు నేను వెళ్తల్లా. ఆయన తాగున్నారా లేదా అని మా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఊగిపోతూ ఉన్నాడు, తాగున్నాడు అని చెప్పి. కానీ అటువంటి ప్రవర్తన అవసరమా మనకి? అంటే ఈరోజు ఆ పెళ్లి కుటుంబానికి మేమేం సమాధానం చెప్తాం? ఆ పెళ్లి కుటుంబానికి ఈరోజు మేమిద్దరం అక్కడికి వచ్చి గొడవ పడితే వాళ్ళకి ఎంత అప్రదిష్ట పాలు. అది నియోజకవర్గంలో ఎవరన్నా మా ఇద్దరిని పెళ్ళికి పిలుస్తారా రేపటి నుంచి? ఎవరిని పిలవరు. ఆయన్ని పిలవరు, నన్ను పిలవరు. అంతే కదా. ఇది జరుగుతున్నటువంటి సాంప్రదాయం, ఇది కరెక్ట్ సాంప్రదాయమా అని అడుగుతూ ఉన్నా. మీరు చెప్పండి, ఇది కరెక్ట్ సాంప్రదాయమా? నేనంటా అసలు ఆ గన్మెన్ ఎవరో కూడా తెలియదు. అసలు ఆయన గన్మెన్ ఎలా ఉంటాడో కూడా చూడలేదు నేను. గన్మెన్ చేతిలో గన్ను లాక్కున్నానా? మరీ స్టోరీగా ఉందిరా ఆయన. బాలకృష్ణ గారి సినిమానే ఏంటి ఇదన్నా? ఇది తప్పు కదా. ఇప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది వారి నాయకులే ఉన్నారు. ఎవరు కూడా అబద్ధాలు చెప్పలేరు కదా. అబద్ధాలు పోనీ చెప్పేసి ఏదో కేసు పెట్టి ఇప్పుడు మమ్మల్ని లోపల పెట్టేయాలి, వాళ్ళ ప్రభుత్వం ఉందని కేసులు పెట్టాలనేటువంటి దాంతో రాయడం అయితే ఎస్పీ గారికి నేనైతే అంతా డీటెయిల్గా ఆన్ స్పాట్ ఉండే నేను అంతా చెప్పడం జరిగింది. మన డాక్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు, జంక్షన్ డాక్టర్ గారు కూడా ఉన్నారు, పెద్దలు. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చిన్న వ్యక్తులు కాదు, అందరూ పెద్దవారంతా అక్కడ నుంచుని ఉన్నారు. అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ గన్నుపట్టుకుని కాల్చితే నేను అక్కడే ఎందుకున్నాను? అక్కడే నేను ఇంకా పావుగంట ఉన్నాను కదా. అదే కళ్యాణ మండపంలో, అదే ప్రాంతంలో అక్కడే నేను పావుగంట ఉన్నాను కదా. ఎందుకున్నాను అక్కడ? ఆయన గన్ను నా చేతిలో ఉంటే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదా గన్ను? ఇది మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఏదో కేసులు పెట్టేద్దాం, ఏదో ఒక విధంగా మా ప్రభుత్వం ఉంది కదా. నిజాలు వాస్తవాలు అక్కడ ప్రజలన్నీ చూశారు. ఈరోజు చట్టం కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఇదేమి ఏదో ఎక్కడో రోడ్డు మీద జనాలు లేని కాడ జరిగినటువంటి సంఘటన అయితే కాదు. పూర్తిగా జనం ఉండి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. ఈరోజు తప్పు చేసి ఆ తప్పుని మా మీద నెట్టాలని, ఏదో ఒక విధంగా డిఫేమ్ చేయాలని, మమ్మల్ని చంపేయాలని ఏంటి ఆలోచన?
ఇప్పుడు అబ్బాయి చౌదరి చచ్చిపోతే ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందా ఏంటి? అదేనా నీ ఆలోచన? అలాగే అనిపిస్తూ ఉంది. ఏదో నా ఇంటి మీదకి దాడికి వచ్చేస్తానని, అక్కడి నుంచి బయలుదేరి కార్లు వేసుకుని ఇటు వచ్చేద్దామని. ఏంది ఇది? ఎప్పుడన్నా ఉందా అని అడుగుతూ ఉన్నా. నేను అనేక సమయాల్లో దుగ్గిరాలు రావటం జరిగింది. మీ ఇంటి దరిదాపుల్లో ఒక కార్యకర్త అటు వెళ్తున్నా కూడా వార్నింగ్ ఇచ్చి వద్దని పోలీసు వారిని అక్కడ నిలబెట్టి తప్పు ఆ పద్ధతి ఉండకూడదు, ఎవరి రాజకీయం వాళ్ళదే అని చెప్పినటువంటి వ్యక్తిని మేము చేశామే ఎప్పుడన్నా? అటువంటి సాంప్రదాయాలు మేము తీసుకొచ్చామే నియోజకవర్గంలో? అన్నీ కూడా ఆలోచించాలి. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా ఎవరు తప్పు చేశారో నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నా, డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా. అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఆయన కర్ర తీసుకుని మా మీదకి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేసి నేను అక్కడే నుంచుని ఉన్నాను కదా. కాబట్టి ఈ మంచి పద్ధతులు కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుని శుభ్రంగా ఈ నియోజకవర్గానికి ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు మీకు సమయం ఉంది. చక్కగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఈరోజు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బల్వే బ్రిడ్జ్ నేనే కట్టించానన్నా నాకేం ఇబ్బంది ఏంటి? ప్రజలకు మంచి జరుగుతుంది కదా. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మీరే తెచ్చారన్నా నాకేం ఇబ్బంది లేదు. అది ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. పెదపాడి పెరికేట్ రోడ్డు మీరు తెచ్చినా నాకేం ఇబ్బంది లేదు. మంచి చేయండి అబ్బా. పసుపు రంగులు వేసుకున్నారు. నేను వాటర్ గ్రిడ్ పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకులు కడితే అసలు ఈ నియోజకవర్గంలో 200 స్కూల్స్లో శిలాఫలకాలు పెడితే 200 స్కూల్లో శిలాఫలకాలు తీసేశారు మీరు. సచివాలయాలు కట్టిస్తే సచివాలయాల దగ్గర శిలాఫలకాలు తీసేశారు. మొన్న ఎప్పుడో లెక్కేపిస్తున్నాం, 560 శిలాఫలకాలు పగలగొట్టినట్టుగా లెక్క వస్తుంది. ఒక్క శిలాఫలకం విజయరాయిలో పగిలిపోయిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు నాకు ఫోన్ చేస్తే వెంటనే శిలాఫలకం కట్టండి, అది తప్పు పద్ధతి అని చెప్పినటువంటి వ్యక్తి మేము. పాలగూడెంలో చింతమనేని కాలనీ అని ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు 4 ఎకరాలతో కొన్నాక ఈయన వచ్చి పట్టాలు ఇచ్చాడు, ఆ పేరు మార్చడంటే తప్పు. అది రాజకీయంగా మనం చేయకూడదు. ఆయన కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నాక మనం మార్చకూడదే. పంచాయతీ మా దగ్గర లేదా? పంచాయతీ మా సర్పంచ్ లేడా? మా సర్పంచ్ మా అమ్మ లేదా అక్కడ సునీత? నువ్వు పేరు మార్చే పంచాయతీ తీర్మానం పెట్టాను, తెల్లారికి నేను బోర్డు మీద పేరు మార్చలేనా? అటువంటి మీ పద్ధతుల్లో మేము వెళ్ళలేదు ఎక్కడా కూడా. అటువంటిది నేనైతే ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలే. తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఇక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఎవరినైనా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో తప్పు ఎవరిదో ఈరోజు పోలీస్ విచారణలోనే అంతా తేలుతుంది. తప్పకుండా ఈరోజు ఒక శాంపుల్ వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి, మిగతాయి కూడా వస్తాయనుకుంటూ ఉన్నా అవసరమైతే. కాబట్టి దాన్ని బట్టి అక్కడ ఎవరు తప్పు చేశారు ఏంటో ప్రజలే అన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజలన్నీ చూస్తూ ఉన్నారని చెప్పి ఇకనైనా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, నాతో పాటు కారు తోలుతూ అన్నలా ఉంటున్న మా అన్నని, అలాగే విధంగా బాబు గారిని, ప్రవీణ్ని ఈరోజు వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళని తిట్టారు అంటే చాలా బాధ వేస్తుంది. నా తరపున నేను క్షమాపణ చెప్తున్న వాళ్ళకి. ఎందుకంటే నాతో పాటు వచ్చి వాళ్ళు తిట్లు తినటం అనేది నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా డిగ్రేడ్గా ఫీల్ అవుతూ ఉన్నా. తప్పు అటువంటి సంఘటన. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఎవరు ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం, ప్రజలకు అవకాశం ఇచ్చారు, ఏ విధంగా చేస్తారో చూద్దాం. అన్నీ కూడా గమనిస్తూనే ఉందాం. ఈరోజు రాజకీయాలు అప్పటితో అయిపోయాయి కాదు. నాకెంత వయసు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అంటే ఇంకా 20 ఏళ్ళు రాజకీయం చేయొచ్చు. కాబట్టి అప్పుడే రాజకీయం అయిపోయిందనో, అప్పుడే ఏదో అయిపోయిందనో, ఏదో మేము సాధించేశామనో అనుకుంటే అది పొరపాటు. నా మీద పెట్టే శ్రద్ధ, మా కార్యకర్తల మీద పెట్టే శ్రద్ధ ప్రజల మీద పెట్టి ప్రజల యొక్క మన్ననలు ఆయన పొందాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఆయనకి ఉండాలని, ఈ ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.